ఫ్రెండ్స్ మీకోసం అయితే పెయింటింగ్ ఆఫర్ అయితే తీసుకొస్తున్నా. 3D ఆర్ట్ పెయింటింగ్ సూపర్గా చేశాడు అని అయితే మీకు అతి తక్కువలోనే చేయిస్తాడు. పెయింటింగ్ వర్క్ అయితే మీరు కాస్ట్లీ అది ఇది మాత్రం అనే అవసరం లేదు, అతి తక్కువలోనే చేయిస్తాడు అనేది పెయింటింగ్. ఇలా తక్కువలో మీరు కూడా పెయింటింగ్ చేయించుకోవాలంటే మాత్రం నా ఐడికి ఫాలో చేసి లైక్ కొట్టి షేర్ చేసేయండి. మీకు కూడా తక్కువ ఆఫర్లు అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం పక్కాగా పెడతాను మీకైతే పెయింటింగ్ మాత్రం. ఫ్రెండ్స్ ఈ రోజు వరకు వచ్చేసి నిన్న చేసిన పని అయితే ఇంకా కాస్త పెయింటింగ్ పని మొన్న వేసుకోవడం. సరే నీకు మా అన్న అయితే పిలుచుకునేది మా దగ్గర వచ్చాడు పని చేసినట్టు. దీని అయితే మొన్న అయితే ఇలా చేసుకొని స్టార్ట్ చేసాం మీకైతే వర్క్. సరే నీ దానికైతే మొన్నంతా వేసుకొని వచ్చాను. కపోతే అయితే మొన్న వేసేది అయిపోయింది. మా పెయింటర్ వచ్చి బయట అయితే పెయింటింగ్ చేస్తున్నాడు. ఆయన అయితే వైట్ వాష్ చేస్తున్నాడు మొత్తానికి అయితే బయట. సరే లేక ఇది చూసుకొని మేమైతే లోపలికి అన్ని పని స్టార్ట్ చేసుకున్నాం. దీనికైతే ఈసీ వేసుకొని బండ్లు వేస్తుంటుంది. బండ్లు అయితే వేసుకున్న బండ్లు అయితే ఇలా బండ్లు వేసుకున్న తర్వాత అయితే కొంచెం మెటీరియల్ కట్టేది ఉంటుంది, 2 మెటీరియల్ దానికి అయితే. సరే కానీ దానికి స్టార్ట్ చేసుకున్నాక సిమెంట్ రెడీ చేసుకొని ఆ తర్వాత అయితే మెటీరియల్ అయితే కంప్లీట్ అయ్యాయి. మా పెయింట్ అయినా మా కాసేపు అడ్డ ఉంటుందంటే సరే అని కాసేపు పక్కన పోయినా ఆయన అయితే పెయింట్ చేసుకుంటున్నాడు అని. సరే ఆయన పెయింట్ అయితే సరే లేక అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈ సైడ్ అయితే మెటీరియల్ కట్టాలి. దీనికి అయితే మెటీరియల్ కొట్టేసాను. ఈ సైడ్ అయితే కాంక్రీట్ వేసి కొంచెం ఆ తర్వాత దీనికి అయితే వేయాల్సింది కాంక్రీట్ కొంచెం దాన్ని. సరే అని దాని కాంక్రీట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సరే కదా కాంక్రీట్ వేసుకొని రెడీ చేసుకుంటే అక్కడ వచ్చింది నాకు అయితే ఒక పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఆ సైడ్ అయితే ఒక పైప్ ఉండేది, ఆ పైప్ని అయితే పూర్తి చేసి నాకు తెలియకుండా. సరే కానీ దాన్ని అంతా కాంక్రీట్ వేసిన తర్వాత మళ్ళీ తవ్వాల్సి వచ్చింది. మీరే చూడండి, ఇదే ఆ పైప్ వేయాల్సి ఉండేది. నేనైతే తెలియకుండా కాంక్రీట్ వేసాను. సరే అని చెప్పి దానికి మళ్ళీ స్టార్ట్ చేసుకొని పైప్ వేసి రెడీ చేసుకున్నాను. ఇలాగైతే మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాను. పెయింట్ అయితే బయట పక్కన అంతా పూర్తి అయిపోయింది. సరే కానీ వేసిన మొన్నకైతే కట్టి తీసుకుని అయితే కొట్టేసాము. మా వాళ్ళు అయితే దమ్మస్ తీసుకుని ఆ తర్వాత కంకర అయితే ఉండేది, దాన్ని అయితే షిఫ్ట్ చేయాలి ఆటోకు. ఆ ఆటో ఉంది అక్కడ. సరే అని దాన్ని స్టార్ట్ చేసిన వర్క్ దాంట్లో వేసాను. అది చేస్తుంటే మా పెయింటర్ నచ్చి చూసారా డిజైన్ వేస్తున్నాను. సరే అని వెళ్ళి చూసాను. బొమ్మ మాత్రం ₹10 ఇచ్చాడు డిజైన్ వర్క్ అయితే, 3D ఆర్ట్స్ మాత్రం. సరే ఇక్కడ చూసుకొని వచ్చి మళ్ళీ ఇంకా లోడ్ చేసుకుంటూ వెళ్ళాం కంకర అయితే. ఆ తర్వాత దగ్గర అయితే ఒక హాఫ్ లోడ్ ఎక్కువగా వేసాం. అయితే ఈ కంకర అక్కడి నుంచి అక్కడ కొంచెం ఉంది. ఈ బండి అయితే మాకు చాలా హెల్ప్ చేసింది. ఈరోజు అయితే మోసే బాధ లేకుండా దీంట్లో తీసుకొని లోడ్ చేసుకున్నాం అంతా. సరే ఇంకా కాస్త సమయం ఉండేది. సరే అని చెప్పి ఈ కంకర అయితే లోపలికి వేసుకోవాలన్నమాట కాస్త. సరే అని దీనికి వేసుకున్నాం కంకర అయితే. ఇలాగా కంకర అంతా వేసుకున్నాను. ఇంకా కాస్త వేయాలి, మార్నింగ్ చూపిస్తుంది. ఇలా నడిచింది నా వర్క్ అయితే ఈరోజు. ఫ్రెండ్స్ మీకోసం అయితే పెయింటింగ్ ఆఫర్ అయితే తీసుకున్నాను. 3D ఆర్ట్ పెయింటింగ్ సూపర్గా చేశాడు అని అయితే మీకు అతి తక్కువలోనే చేయిస్తాడు. పెయింటింగ్ వర్క్ అయితే మీరు కాస్ట్లీ అది ఇది మాత్రం అనే అవసరం లేదు, అతి తక్కువలోనే చేయిస్తాడు అని అయితే పెయింటింగ్. మీరు కూడా చూడొచ్చు. ఈ పెయింటింగ్ అన్న ఫోన్ నెంబర్ కావాలంటే నాకు ఐడిలో మెసేజ్ పెట్టండి, మీకు పెడతాను నెంబర్. ఒకసారి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు పూర్తిగా పెయింటింగ్ వర్క్ అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.